హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ చూసుకున్నట్టయితే నిన్న ఆల్రెడీ బిగ్ ఫాల్ అయింది. సో దాని బిగ్ ఫాల్ తర్వాత మార్కెట్, అమెరికన్ మార్కెట్ కూడా మనం చెక్ చేసుకున్నట్టయితే కొద్దిగా బుల్లిష్గానే అనిపించింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా పైకే వెళ్ళింది. సో ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే నేను సడన్గా సిఈ సైడ్ తీసుకున్నాను. కానీ ఆల్మోస్ట్ మార్కెటు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 2 క్యాండిల్స్ బేరిష్ సైడ్ కింద పడుతున్నట్టుగా మనకి ఇచ్చింది. తర్వాత సెకండ్, థర్డ్ క్యాండిల్లో మళ్ళీ కంటిన్యూస్గా పైకి వెళ్ళింది. తర్వాత ఆల్మోస్ట్ 10 నుండి 1 2 దాకా కంటిన్యూస్గా సైడ్ వేజ్ మార్కెటే ఉంది. సో 1 తర్వాత మార్కెటు కిందికి పడుతున్నట్టుగా సిగ్నల్ ఇచ్చింది. కానీ మళ్ళీ కంటిన్యూస్గా మార్కెట్ 2:30 1 టైంలో మళ్ళీ కంటిన్యూస్గా మార్కెట్ అప్ సైడ్ తీసుకుంది. సో ఇక్కడ ఈరోజు చేసిన తప్పు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ ట్రాప్ అయ్యాము. సో ఫస్ట్ ట్రేడ్ కిందికి ఎంటర్ అయినప్పుడు సడన్గా అంటే కిందికి తీసుకుంటే అక్కడ ట్రాప్ అయిపోయేటోళ్ళము. సో మార్కెట్ ఆపరేటర్ క్యాండిల్ సో ఎర్లీ మార్నింగ్ ట్రాప్ చేసేసింది. సో తర్వాత మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్గానే ఉంది. సో నిన్న ఫుల్ మార్కెట్ పడ్డది కాబట్టి సో ఈరోజు మంచి మూమెంటం అనేది ఏం అనిపించలేదు. సో తర్వాత 1:30 2 తర్వాత చిన్న మూమెంటం ఇచ్చి మార్కెట్ రికవరీ చేసుకుంది. సో అంటే మెయిన్ ఏంటంటే ఇందులో మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, సో అంటే మనం నేకెడ్గా బై చేయటం కొనటం లాంటివి చేసామనుకో మనం ట్రాప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో హెడ్జింగ్ లాగానన్నా చేయాలి, లేకపోతే క్వాంటిటీ తగ్గించుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో ఈ 2024లో మన రూల్స్ ఏంటి అని అంటే, మనము ట్రేడింగ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మన ప్రయారిటీ. మనం ప్రతిరోజు మన మైండ్కి మనం అదే చెప్పుకోవాలి. సో ట్రేడ్స్ని కంట్రోల్ చేసుకుంటా, అంటే 1-2 ట్రేడ్స్ తీసుకుంటా, లేదంటే రైట్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తా, పేషెన్సీ బిల్డప్ చేసుకుంటా. రైట్ ఎంట్రీ రాకపోతే ఒక కన్ఫర్మేషన్ రాకపోతే తీసుకోను. తర్వాత క్వాంటిటీని అయితే యాడ్ చేయను, యావరేజ్ చేయను, ఓవర్ ట్రేడింగ్లో అయితే చేయను అని మనంగా ఈ రిజల్యూషన్ చేసుకోవాలి. 2024లో మనం అల్టిమేట్గా 2024లో సక్సెస్ అవ్వాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈ 12 మంత్స్లో మనం ఏం నేర్చుకున్నాం, మన సైకలాజికల్ మైండ్ సెట్ ఎలా డెవలప్ అయింది, మన రికవరీ ఏమైనా లాసెస్ ఉంటే ఆ లాసెస్ని రికవర్ చేసుకోవడానికి స్లోగా ప్రయత్నించాలనేది మనం ట్రై చేయాలి. సో దాని మీదనే మన ఫోకస్ ఉండాలి. అంతేగాని సడన్గా వెంటనే బిగ్ ప్రాఫిట్స్ అనేది అయితే మనం పెట్టుకోవద్దు. సో స్లో అండ్ స్టడీగా చిన్న ప్రాఫిట్స్ తోటి మనం క్యాపిటల్ని గ్రో చేయడానికి, ఏదైతే క్యాపిటల్ అయితే మనకు లాస్ అయ్యాయో అవి రికవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. సో అది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ గురించి అనాలిసిస్ చేసే ముందు ఒక ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెటు సో పోయిన నెల డిసెంబరు 18వ తారీఖు ఆ ఏరియాలో సో ఇక్కడ ఒకటి, తర్వాత మొన్న ఈ ఏరియాలో మనకి 2 టచ్ అయ్యాయి. సో ఇది ఎప్పుడు అని అంటే డిసెంబర్ 23వ తారీఖు. సో ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇది డిసెంబర్ 23. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇక్కడ మనం చూసుకున్నట్టే ఐడెంటిఫై ద బ్రేక్ ఆఫ్ ద స్ట్రక్చర్, ట్రెండ్ లైన్స్ కానీ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ అనేది మనం చూద్దాము ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఇక్కడ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇది 13వ తారీఖు, డిసెంబర్ 13వ తారీఖు. సో డిసెంబర్ 13వ తారీఖు ఇక్కడ టచ్ అయింది. తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇది డిసెంబరు 21, అంటే డిసెంబర్ 13వ తారీఖు, డిసెంబర్ 21. తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. సో ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ బ్రేక్ చేసినట్టు ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక ఈ ఏరియాలో. సో ఈ ఏరియాలో ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో కిందికి వెళ్తుంది అన్నది, కానీ నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూస్గా ఫాల్ అయింది. సో తర్వాత ఈరోజు కూడా మార్కెట్ ఈ ఏరియాలో ఉండి సో ఈ ఏరియాలో నుండి మనకి వెళ్ళింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రెండ్ లైను. సో అదేవిధంగా మనకు పైన చూసుకున్నట్టయితే ట్రెండ్ లైను ఇగో ఇక్కడ ఒక పాయింట్, సో ఇదొక పాయింట్, ఈ పాయింట్స్ని జాయిన్ చేస్తే ఇది ఒక లైన్ వచ్చింది. సో మార్కెట్ ఈ విధంగా వెళ్ళింది, ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా వెళ్ళింది, ఈ విధంగా వచ్చింది. సో కిందికి బ్రేక్అవుట్ ఇస్తున్నా అనే మనకు ఒక సిగ్నల్ ఇచ్చింది, కానీ ఇంకా ఏ క్లారిటీ అయితే లేదు.
విధంగా ఇక ఇక్కడ దీన్ని టచ్ చేసింది, దీని పాయింట్ టచ్ చేసింది. సో ఇక్కడ ఒక టచింగ్ పాయింట్స్, ఈ పాయింట్స్ని చూసుకుంటే సో ఈ విధంగా కింద పడ్డది. తర్వాత దీని నుండి ఇడికి వచ్చేసి టచ్ చేసి మళ్ళీ కొద్దిగా వెళ్ళి దీన్ని బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కింద పడుతున్నా అని ఇచ్చింది, కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ కింద పడుతున్నా అని అన్నది, కానీ మళ్ళీ పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ కింద పడుతున్నా అని అన్నది, కానీ మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ మరి కింద పడుతుందా అనేది చూడాలి. మూమెంటం డౌన్ ట్రెండ్ కొద్దిగా ఏమన్నా బ్రేక్ ఈ విధంగా ఈ ట్రెండ్ చూస్తేనేమో దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, దీన్ని ఇది బ్రేక్ చేయలేదు, దీన్ని ఇది బ్రేక్ చేస్తుందా. సో ఈ విధంగా టచ్ అయ్యి మళ్ళీ ఇటు కిందికి వస్తుందా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని ఇది బ్రేక్ చేసింది, దీన్ని ఇది బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఇంకా దీన్ని ఇటు వెళ్ళిపోయి ఇది బ్రేక్ చేయాలి దాన్ని ఆ లెక్క ప్రకారం చూసుకుంటే. సో ఇది ఒక డౌన్ ట్రెండ్గా కనబడుతుంది. సో ఇక్కడ కూడా దీన్ని ఇది కొద్దిగా బ్రేక్ చేసినట్టు ఇచ్చింది, దీన్ని ఇంకా కొద్దిగా బ్రేక్ చేసినట్టు ఇచ్చింది. సో స్లోగా కింద పడొచ్చేమో చూద్దాం. ఇక్కడ క్లియర్ పిక్చర్ క్లోజ్గా చూసుకున్నట్టయితే ఇక్కడ సో నిన్నటి మార్కెటు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత కంటిన్యూస్గా ఒక రేంజ్లో పైన ఉండి సడన్గా నిన్న ఫాల్ అయింది. సో ఫాల్ అయిన తర్వాత ఈరోజు కంటిన్యూస్గా ఫస్ట్ క్యాండిల్ కొద్దిగా బ్రేక్అవుట్ ఇచ్చి కింద పడ్డట్టు చేసింది 21,500. తర్వాత ఇది ఫేక్ బ్రేక్అవుట్గా చూడాలి. సో సడన్గా బయర్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ అంటే ఇది ఈ డిమాండ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ కంటిన్యూస్గా ఈ నుండి ఆల్మోస్ట్ మనకు ఆఫ్టర్నూన్ దాకా 3 o'clock దాకా, సో కంటిన్యూస్గా 3 o'clock దాకా సో ఈ ఏరియాలోనే సైడ్ వేస్గా ఉంది. సో ఈ ఏరియాలో కొద్దిగా కింద పడుతున్నా అన్నట్టుగా మనకి ఇచ్చింది, కానీ బయర్స్ యాక్టివేట్ చేసేసి మార్కెట్ని పైకి తీసుకెళ్లారు. సో కంటిన్యూస్గా మార్కెట్ సో ఈరోజు అంటే రేపు ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది చూడాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నిఫ్టీ రిప్లై చూద్దాము, మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది. సో సడన్గా ఒక బేరిష్ క్యాండిల్ పడ్డది. సో ఇక్కడ నుండి సడన్గా ఈ ఏరియాలో నేను ఇక్కడ ట్రాప్ అయ్యాను. ఈ మార్కెట్ కింద పడ్డప్పుడు నేను ఇక్కడ కిందికి ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ సడన్గా పైకి వచ్చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ ఇది సెకండ్ 5 minute క్యాండిల్. సో ఇది సెకండ్ 5 minute క్యాండిల్. సో దీన్ని మనకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చిందో చూద్దాము. సో ఇక్కడ నుండి ఇటు బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ కొద్దిగా ఒక ట్రేడ్ తీసుకుంటే చిన్నది వచ్చేది, కానీ ఇది పడ్డ తర్వాత నేను ఈ ఏరియాలో తీసుకున్నాను. సో సడన్గా మార్కెట్ ఇటు తీసుకుంది. సో ఇక్కడ నేను ట్రాప్ అయిపోయాను. సో దాన్ని మళ్ళీ నేను పద్మవ్యూహంలో పడ్డట్టుగా అనిపించింది. సో దాన్ని మళ్ళీ రికవర్ చేయడానికి కొద్దిగా ఓవర్ ట్రేడింగ్ చేశాను, కానీ సమ్హౌ నేను ప్రాఫిట్లోకి తీసుకొని రాగలిగాను. సో అది ఎలా అనేది చూద్దాము. సో ఇక్కడ కంటిన్యూస్గా మార్కెట్ అనేది సైడ్ వేస్గానే ఉంది. ఆల్మోస్ట్ నిన్న చాలా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పడ్డది నిన్న ఈ ఏరియాలో. ఇక్కడ మనకు మార్కెట్ సైడ్ వేస్గానే ఉంది. సో ఈ ఏరియాలో సో ఇది నిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది కంటిన్యూస్గా. ఇది చూసుకున్నట్టయితే నిన్న కంటిన్యూస్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ విధంగా ఇంత పడి ఇక్కడ నుండి కొద్దిగా ఈ ఏరియా ఇది 21,500. సో 21,500ని ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది ఇప్పటివరకు అయితే. ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా ఇక్కడ టచ్ అయ్యి పైకి పోయింది, ఇక్కడ టచ్ అయ్యి పైకి పోతుంది, ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ పైకి పోయేలా ఉంది. సో మార్కెట్ అయితే ఇక్కడ కిందికి పడుతున్నట్టుగా బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ పడలేదు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సో ఇది సెకండ్ 5 minute క్యాండిల్ని హైలోని చూసుకున్నట్టయితే సో ఈ ఏరియాలో సో ఇది అంతా ట్రాపీగా ఉంది. సో ఈ ఏరియాలో మనకు మొమెంటం ఏం లేదు. సో ఇక్కడ మనకు సడన్గా ఈ ఏరియాలో ఆల్మోస్ట్ 3 o'clock టైంలో నాకు చూసుకుంటే 2:45 to 3 o'clock టైంలో కంటిన్యూస్గా బుల్లిష్గా వెళ్ళింది మార్కెట్. సో ఇది మనం ఇందాక చూసుకున్నట్టుగా ఇది ఒక ట్రెండ్ లైను. సో మార్కెట్ మ్యాక్సిమం ఈ ఏరియాకి రీచ్ అవ్వచ్చేమో చూడాలి. సో అదేవిధంగా మనం ఇక్కడ ఫిబొనాసీ డ్రా చేసామనుకో, ఫిబొనాసీ డ్రా చేస్తే మనకి ఈ ఐ నుండి ఈ లోకి డ్రా చేసామనుకో, సో ఆల్మోస్ట్ సో మార్కెట్ ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఇంకో ఈ ఏరియాకి అంటే మార్కెట్ 50% దాటింది. ఇక్కడ 61% కూడా వచ్చేసింది. సో ఇంకా కొద్దిగా 21,661 దాకా వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ ఈ రేంజ్లోనే సైడ్ వేస్గా మార్కెట్ ఉంచి తర్వాత సెకండ్ హాఫ్లో ఆఫ్టర్నూన్ టైంలో ఏమన్నా కొద్దిగా కిందికి దించవచ్చు. సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.